అమెరికాలో ఉన్న భారతీయులకు గట్టి షాక్. ఇకపై ఇంటికి డబ్బు పంపాలంటే భారీగా పన్ను చెల్లించాల్సి రావచ్చు. ట్రంప్ తీసుకొచ్చిన ఓ శక్తివంతమైన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఇది అమల్లోకి వస్తే మీరు ఇండియాలో ఉన్న మీ వాళ్ళకి పంపే డబ్బుపై భారీగా పన్ను విధించే అధికారం అమెరికా ప్రభుత్వానికి లభిస్తుంది. అయితే ట్రంప్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఈ నిర్ణయం భారతీయులపై ఎంత ప్రభావం చూపుతుంది? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అమెరికాలో ఉండే ప్రవాసీలకు, ముఖ్యంగా భారతీయులకు గట్టి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని ప్రవాసీలు తమ స్వదేశాలకు పంపే డబ్బుపై 5% పన్ను విధించేలా రెమిటెన్స్ ట్యాక్స్ బిల్ని తీసుకొచ్చాడు. దీనికి తాజాగా అమెరికా ప్రతినిధుల సభ హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదం కూడా తెలిపింది. ఇక ఈ బిల్లు ఇప్పుడు సెనేట్కు వెళ్తుంది. అక్కడ కూడా దీనికి ఆమోదం దక్కితే నేరుగా చట్టంగా మారుతుంది. అయితే సెనేట్ దీన్ని యథాతథంగా ఆమోదించవచ్చు, లేదంటే సవరించాలని చెప్పొచ్చు. అయితే ఈ బిల్లు విషయంలో ట్రంప్ చాలా పట్టుదలగా ఉన్నాడు. అందువల్ల సవరణలకు కూడా ఒప్పుకునే అవకాశం దాదాపు లేనట్లే కనిపిస్తుంది. ట్రంప్ ఈ బిల్లును తీసుకురావడం వెనుక ఉన్న కారణం ఏమిటి? అమెరికా సంపదని విదేశీయులు ఎక్కువగా దోచుకుంటున్నారని మొదటి నుంచి మాట్లాడుతున్న ట్రంప్ అదే నినాదంతో ఎన్నికల్లో గెలిచాడు. అందుకే అమెరికాలో ఉన్న విదేశీయులు అక్కడ సంపాదించి వాళ్ళ సొంత దేశాలకు పంపించే సొమ్ముపై పన్ను విధించి దాని ద్వారా అమెరికన్లకి న్యాయం చేయడమే కాకుండా అమెరికా ఖజానాకి $1 బిలియన్ లాభం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొచ్చాడు. ఈ బిల్లు చట్టంగా మారితే మిగిలిన దేశాల కంటే ఇండియాకే ఎందుకని ఎక్కువ నష్టం? గ్లోబల్ లెవెల్లో రెమిటెన్స్లు స్వీకరించే దేశాల్లో, అంటే వేరే దేశాల నుంచి స్వదేశాలకు వచ్చే డబ్బులో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ బ్యాంక్ నివేదికలతో పాటు ఆర్బీఐ మార్చ్ బులెటిన్ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అందించిన మొత్తం రెమిటెన్స్లు సుమారు $125 బిలియన్. అయితే ఈ మొత్తంలో అమెరికా వాటానే అత్యధికంగా 27.7% నుండి 28% వరకు ఉంది. అంటే దాదాపు $33 బిలియన్ అన్నమాట. అయితే 2020-21లో ఇది 23.4%గానే ఉంది. దీన్ని బట్టి 2023-24లో అమెరికా నుంచి భారత్కి ఎన్ఆర్ఐలు పంపించే డబ్బులు బాగా పెరిగాయి. దీన్ని బట్టి చూస్తే 2023-24లో అమెరికా నుంచి భారత్కి ఎన్ఆర్ఐలు పంపించే డబ్బులు ఎక్కువగా పెరిగింది. ఒకవేళ ఇప్పుడు ట్రంప్ తెచ్చిన బిల్లు చట్టంగా మారితే ఈ $32 బిలియన్ 5% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన మన భారత్కి చెందిన ఎన్ఆర్ఐలు మొత్తంగా $1.6 బిలియన్ పన్ను కింద కట్టాల్సి వస్తుంది. ఇక ఊహించండి ఇది ఎంత భారీ నష్టమో మన ఇండియాకి. ఎఫెక్ట్ ఎవరిపైన ఉంటుంది? ఈ పన్ను H1B వీసా, గ్రీన్ కార్డ్, స్టూడెంట్ వీసా ఉన్న వారందరికీ వర్తిస్తుంది. అంటే అమెరికాలో చదువుతూ లేదా ఏదైనా పని చేస్తూ నెలకు కొన్ని $100 ఇండియాకు పంపించే లక్షల మంది భారతీయులు ఈ బిల్లు వల్ల ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు పంపించే డబ్బుతో ఇండియాలో బతికే వాళ్ళ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు కూడా ఎఫెక్ట్ అవుతారు. వీళ్లతో పాటు మన ఆర్బీఐకి కూడా ఇది నష్టమే. ఇప్పటి వరకు పన్నులు లేకపోవడంతో ఎన్ఆర్ఐలు ఎక్కువ మొత్తంలో ఫారెన్ కరెన్సీ ఆర్బీఐకి పంపేవాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బు పంపే వాళ్ళ సంఖ్య తగ్గిపోయే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఆర్బీఐకి వచ్చే ఫారెన్ కరెన్సీ కూడా తగ్గిపోతుంది. అంటే భారత ఆర్థిక వ్యవస్థపై కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందన్నమాట. ఫైనల్గా అన్నిటికంటే పెద్ద ప్రశ్న, ఈ బిల్లు సెనేట్లో ఆమోదం పొందే అవకాశం ఉందా అంటే సమాధానం ఉంది. అమెరికా సెనేట్లో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణంగా 51 సీట్లు అవసరం. 2024 ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి 54 సీట్లు వచ్చాయి. అలాగే డెమోక్రటిక్ పార్టీకి 45 సీట్లు వచ్చాయి. అక్కడ సెనేట్లో బిల్లుని ఆమోదించే విధానం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా సెనేట్లో రీకన్సిలేషన్ లేదా ఫిలిబస్టర్ విధానాల్లో బిల్లుల ఆమోదం జరుగుతుంది. రీకన్సిలేషన్ విధానంలో బిల్లుని ఆమోదించడానికి సాధారణ మెజార్టీ అంటే 51 సీట్లుంటే సరిపోతుంది. కానీ అపోజిషన్ దీన్ని అడ్డుకోవచ్చు. అధికార పక్షం తీసుకొచ్చిన బిల్లుపై సాధారణ మెజార్టీతో ఓటింగ్ జరగకుండా దానిపై సుదీర్ఘమైన చర్చ జరగాలని మొత్తం సెనేట్లో 41 మంది సెనేటర్లు ఓట్లు వేస్తే అప్పుడు ఆ బిల్లు ఆమోదించాల్సిన విధానం సాధారణ విధానం నుంచి ఫిలిబస్టర్ విధానానికి మారిపోతుంది. ఇలా ఫిలిబస్టర్ విధానంలో ఆమోదం పొందాల్సిన బిల్లుపై గంటల తరబడి లేదా రోజుల తరబడి చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఫిలిబస్టర్ విధానంలో బిల్లు ఆమోదానికి కూడా సాధారణ విధానంలో మాదిరిగా 51 ఓట్లు సరిపోవు. ఈ విధానంలో మొత్తంగా 60 మంది సెనేటర్లు బిల్లును ఆమోదిస్తూ ఓటు వేయాలి. అప్పుడే బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారుతుంది. సో ట్రంప్ ఈ బిల్లుని రీకన్సిలేషన్ విధానం అంటే సాధారణ విధానంలో ఓటింగ్ తీసుకొచ్చిన డెమోక్రాట్ల దగ్గర 45 సీట్లున్నాయి కాబట్టి వాళ్ళు అడ్డుకొని ఫిలిబస్టర్ ఓటింగ్ విధానం కోసం
పట్టుబట్టొచ్చు. కానీ ఈ బిల్లుకి డెమోక్రాట్లలో కూడా చాలా మంది సెనేటర్లు సపోర్ట్గా ఉన్నట్లు ఇంటర్నల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే ఈ బిల్లును తీసుకురావడానికి ట్రంప్ చాలా పట్టుదలగా ఉన్నాడు. అందువల్ల బిల్లుని ఆమోదింపజేసుకోవడానికి ట్రంప్ ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే ట్రంప్ తీసుకురాబోతున్న ఈ బిల్లుపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ బిల్లు సెనేట్లో ఆమోదం పొందుతుందని మీరు అనుకుంటున్నారా? అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అమెరికాలో ఉంటే ఈ బిల్లుపై వాళ్ళ ఒపీనియన్ ఏంటో కూడా కనుక్కొని కామెంట్ రూపంలో మాకు చెప్పండి.